సో అంటే ఎందుకు వదిలేసారు మరి క్రిస్టియన్ని? ప్రైమ్ రీజన్ వచ్చేసి ఒకటేనండి, క్రిస్టియానిటీలో నిజం లేదు. క్రీస్తు అనే ఒక వ్యక్తిని చూపించి వీళ్ళు ఏదైతే మత మార్పిడి చేస్తూ ఉన్నారో, క్రీస్తు మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొందాడు, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు, లేకపోతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అదిగో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కూడా సాక్ష్యం ఉంది అని చెప్పేసి చెప్తారు. దాన్ని బట్టి అన్వేషించుకుంటూ వెళితే అసలు క్రీస్తుకు సంబంధించిన ఏ ఒక్క ఆధారం కానీ, చరిత్ర కానీ, చారిత్రకత కానీ, ప్రామాణికత కానీ ఏమి దొరకట్లా నాకు. బైబిల్ని తీసుకోండి, వారు బైబిల్లో చెప్పిన ఇశ్రాయేలీయులు చేసిన నిర్మాణంలో భాగమైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇశ్రాయేలు మాట్లాడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఐగుప్తు దేశం ఉందా? ఉంది. నది ఉందా? ఉంది. యొర్దాను నది ఉందా? ఉంది. ఎర్ర సముద్రం ఉందా? ఉంది. బెత్లెహేమ్ ఉందా? ఉంది. యెరూషలేం ఉందా? ఉంది. టెలవీవ్ ఉందా? ఉంది. తూరు పట్టణం ఉందా? ఉంది. తర్షీష్ ఉందా? ఉంది. ఏది లేదు. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది. ఫలానా రాజు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా జనాభా లెక్కలేశాడు, అప్పుడు యోసేపు మరియను తీసుకెళ్ళాడు. వెళ్తే మనకు తెలీదా? కైసర్ అగస్తస్ ఏం చేశాడు, కైసర్ తిబేరియస్ ఏం చేశాడు, వాళ్ళు ఏ విధంగా జనాభా లెక్కల కోసం అందరినీ వెళ్ళమని చెప్పారు. దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్, ట్రాక్డ్. సో ఆ రోజు ఉన్నటువంటి హిస్టోరియన్స్, జోసిఫస్ కావచ్చు, ప్లైనీ కావచ్చు, టాసిటస్ కావచ్చు, వాళ్ళు రాసినటువంటి లేఖలు ఈ రోజుకు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ఉన్న కారణం చేత మనం బైబిల్ నమ్మక్కర్లేదు. బైబిల్కే అవన్నీ తర్వాత వచ్చి మళ్ళీ లైన్ అవ్వాలి. ఎందుకంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్.